అవునరా సాగర్, ఈ గౌడలందరికీ సెల్యూట్ రా. ఏం కనబడుతుంది? ఏం చెడిపోయినా నేను? రోడ్ల మీద చూసింది వేరు, మన వాళ్ళని చూసింది వేరు బావా. ఇప్పుడు నేను సంగీతం చేసుకునేటోను కాబట్టి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. మా అడ్డ మీద ఆటో పెట్టి డ్రామాలు చేస్తాను. అర్థంగా ఎక్కించాలి. అడ్డం ఇక ఆటో తీస్తే అర్థం కాల. బండి ఫస్ట్ బండి తీసి మాట్లాడు. పొద్దున సాయంత్రం ఓ రోజు మీ మామని సెట్ చేసి కూర్చోబెట్టరా, అందరం కలిసి మాట్లాడదాం. లేవే, ఏమైందే నీకు అసలు? అమ్మా ఏమైందే నీకు? సాగర్ ఏమైంది? జీవితం ఏందో అసలు నాకే అర్థమైతలేదు. ఒక సమస్య పోయే వరకు ఇంకొక సమస్య. మా అమ్మకేమన్నైతే ఏంది నా పరిస్థితి అసలు? చిన్నప్పుడే మా నాన్నని కోల్పోయినా, ఇప్పుడు మా అమ్మ ఆరోగ్యం బాగుంటలేదు. మా మామకేమో మొన్న కరెంట్ షాక్ కొట్టింది. మా అమ్మకేమో ఆరోగ్యం మంచిగా ఉంటలేదు. అనితనో నన్ను ఒప్పుకుంటలేదు. నాకు అప్పులు అవుతాయి. ఏం జీవితం రన్నది? ఎందుకు ఇట్లా రాసిన దేవుడు అన్న రాత? మా అమ్మకి ఏం కావాలి ఒకటి సరిపోయింది. ఒకవేళ మా అమ్మకేమన్నా అయితే నా బతికేంది అసలు? అరే రాజేష్, ఏంట్రా అసలు ఇంటి ముఖాన్ని వస్తలేవు? ఎగ్జామ్స్ అక్క, అందుకనే అత్తలేను. సరేరా, ఎగ్జామ్స్ అయితే మంచిగా రాస్తున్నా మరి? నా ఎగ్జామ్ సంగతి పక్క పెట్టి అక్క. మీ అత్తను హాస్పిటల్ పోయింది. హాస్పిటల్ కింద పోయిందిరా? అక్క నీకు ఇది కూడా ఇంకా తెలియదా? మీ అత్తను నైట్ హాస్పిటల్ తీసుకువెళ్ళాట. అరే రాజేష్, నాకు తెలియదురా. అసలు ఏమైందిరా మా అత్తకి? ఏమో అక్క, సారను మహేశ్వరం తీసుకొని వెళ్ళు. బాపు, ఏమైంది బిడ్డ అట్లా వస్తాను? బాపు ఇప్పుడే రాజేష్ గడు వచ్చి చెప్పిండే, అత్తమ్మకి అసలు ఆరోగ్యం బాగాలేదట. రాత్రి హాస్పిటల్ పోయి తీసుకొచ్చిందట. ఏంది బిడ్డ మనకు? మొన్ననేమో నాకు కరెంట్ షాక్ కొట్టే, ఇవాళేమో అక్క గిట్లా అయింది అంటాను. ఎందుకు బిడ్డ మనకు గిట్లా అవుతుంది? ఏమో బాబు, నాకు కూడా ఏమర్థమైతే అసలు ఇంత సడన్ గా అత్తకి ఎందుకు అట్లయిందంటావు? ఏమో బిడ్డ, అసలు ఎప్పుడు దానికి ఇట్లాంటి రంది లేదు. అసలు ఎందుకు ఇట్లా అయిందో నాకు అర్థమైతలేదు. అల్లు నేను వేసుకోనందుకు ఆ రంది ఇట్లా పెట్టుకున్నదో మరి ఏందో బిడ్డ. ఏమో బాబు, మనమైతే ఫస్ట్ అత్త దగ్గర పోదాందా? మా అత్తమ్మ నిజంగా నన్ను రంది పెట్టుకుందా నేను చేసుకున్నందుకు? అసలు ఎందుకు అత్తకి ఇంత సడన్ గా ఇట్లయింది? వెంటనే వెళ్ళి రిజిస్టర్ అవ్వండి, అమౌంట్ సంపాదించండి. అరే ఏమైందా సాగర్, ఇంత పొద్దున్న ఇక్కడ కూర్చొని తాగుతాను? ఏం లేదన్నా, నా మనసు మంచి లేదు. మనసు మంచిగా లేదని కూడా స్ట్రాంగ్ బిల్ తాగుతానవేంద్రా? అది 160, 320 రూపాయలు దేనికన్నా ఖర్చుల కోసం వస్తాయి కదా, ఎందుకు ఇట్లా తాగుతానవరా? నైట్ మా అమ్మకు లో బీపై కింద పడ్డదన్న. టైంకు మహేష్ గారు ఉండేసరికి హాస్పిటల్ తీసుకోమేను. ఆ బాధతోనే తాగుతానన్నా. ఒక్కసారి నువ్వే ఆలోచించురా. అమ్మ పొద్దుగాల 100 రూపాయల పనికి పోతాను, ఆ మధ్యాహ్నం ఏమో ఆడ బెరుకులు ఏరుకుంటా ఊపడ్డది. మళ్ళా సాయంత్రం ఏమో ఆడ వడ్ల బత్తాలు నింపుతాను. పొద్దుగా నుంచి సాయంత్రం వరకు మొత్తం పని చేసిన తర్వాత లోబీ వాకపోతే ఏమవుతుందిరా? నువ్వు ఎదిగిన కొడుకు ఏదైనా జాబ్ చూసుకొని అమ్మని మంచిగా చూసుకుంటావు అనుకుంటే నువ్వేమో ఈ ఆటో పట్టుకొని నువ్వు దీని మీద ఉంటాను. మళ్ళీ నువ్వు అప్పులు చేస్తాను. అమ్మకు టెన్షన్లు కాదు అరేగా? ఏమో అన్నా, ఈ కష్టాలు భరించడం నా వల్ల అయితలే అన్న. ఆ దేవుడు నా రాతి ఇట్లా ఎందుకు రాసినో నాకేం అర్థమవుతలేదు. అరే సాగర్, ఒక్కటి గుర్తుపెట్టుకోరా, దేవుడు ఎప్పుడు మన తలరాత రాయడు, మన తలరాత మనమే రాసుకుంటాం. నువ్వు ఈరోజు అన్నను మొత్తం బుల్లెట్ బండి మొత్తం అప్పులు ఇస్తాడు వచ్చి అనుకుంటాను కదరా. నేను ఎన్ని కష్టాలు పడ్డా తెలుసారా? రే, నేను ఇంటింటికి పేపర్లు వేసుకుంటా సైకిల్ మీద పెట్టాను తెలుసారా. ఒక్కొక్కరు నన్ను చూసి ఘోరంగా ఎగతాళి చేసేవాడు, వీరేంద్ర బేగి పేపర్లు ఎత్తాలని చెప్పేసి. ఎవడైతే నన్ను ఎగతాళి చేసిండో ఈ రోజున ప్రతి ఒక్క నా దగ్గర అప్పు చేసిండ్రా. రే, బుల్లెట్ బండి మీద పోయి అప్పు వసూలు చేస్తాను రా. నువ్వన్నా ఇంకా ఈ ఆటో నడుపుకుంటానవరా? నీ వయసులో నేను పేపర్లు వేసినరా. నువ్వు ఇప్పుడే ఈ కష్టాలు, జీవితము, దేవుడు రాసిన రాత అని చెప్పేసి మాట్లాడితే ఎట్లుంటుంది రే? లైఫ్ అంటేనే అన్ని కష్టాలతో కూడుకొని ఉంటుంది. ఒక్కొక్క కష్టాన్ని ఎదుర్కొంటూ నువ్వు ముందుకు పోవాలి, అదే జీవితం అంటే. అవునా అన్న? చిన్నప్పటి నుంచి నువ్వు అన్ని కష్టాలు పడ్డావా అన్న?
పడ్డరా, ఎన్నో కష్టాలు పడ్డా. ప్రతి ఒక్క ఎదురు దెబ్బను ఒక గుణపాఠం లాగా అనుకున్నా. అందుకే ఈ రోజు నీ స్థాయిలో ఉన్నా. అరే నువ్వేంద్రా ఫస్ట్ నీ గోల్ గురించి ఆలోచించరా. నువ్వేమన్నావు, ఆటో నడుపుకుంటావు, తర్వాత కార్లు కొనుక్కుంటావు, తర్వాత ట్రావెల్స్ పెట్టుకుంటా అన్నావు. అది దానికోసం కష్టపడాలి నువ్వు, అంతేగాని తాక్కుంటా ఇట్లా బాధపడుకుంటా ఏమత్తదిరా. అవునన్నా, నువ్వు చెప్పింది కూడా నిజమే అన్న. ఇక్కడికి వచ్చి నీ 300 పెట్టి తాగే బదులు ఈ టైంలో డ్రాప్ వేసుకుంటే ఈ 300 ఆ 300 600 మిగులు అన్న నాకే. ఈ రోజు నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా నేను ధైర్యంగా ఎదుర్కొంటా అన్న. అక్క అక్క ఏమైంది అక్క? రాత్రి హాస్పిటల్ వెళ్ళాట. నాకు అల్లుడు చెప్పను కూడా చెప్పలే. ఏమో తమ్ముడు, నాకేమో తలకాయన వచ్చినట్టు అయింది, ఇటు స్లో తప్పినట్టు అయింది. ఇక నేను మంచాల పడిపోయినా, నాకు ఏది తెలియలేదు. ఇక ఏంది అక్క నీకు గిట్లెందుకు అయింది? నువ్వు మంచిగా ఉండేదానివి కాదే. ఏమో తమ్ముడా, నాకే అర్థమైతలేదు ఏమైందో నాకు. అట్లాగా అత్త, నేను ముందు నుంచే చెప్తున్నా ఎండల పనికి పోద్దాను. ఎండల పనికి పోతున్నా గిట్ల అవుతున్నావు. పని పోకపోతే ఎట్లా వెళ్ళాలి బిడ్డ? అక్క నువ్వు ఈ రోజు నుంచి పని పోక ఎటు పోక చెప్తానా? చక్క మా ఇంటికి రా, మా ఇంటికాడ చూసుకుంటా నేను. గట్ల వచ్చి నీ ఇంటికాడ ఉంటే లోకం ఏమనుకుంటారు తా? మీ కష్టమో నష్టమో నా ఇంటికాడే నేనుంటా, కలివ మంచిలో తాగుతా. ఏందక్క మీరు గిట్లా చెప్తాళ్ళు? అల్లుడేమో పెళ్లి చేసుకోమంటే అల్లుడు పెళ్లి చేసుకోండి నా బిడ్డను, నువ్వేమో ఇంటికి రమ్మంటేనేమో ఇంటికి రావు. అదే మన అబ్బాయి బతుకుంటే గిట్లా చేసినానే, నాకు ఎవరున్నారో మీరు తప్ప. ఏమో తమ్ముడా, నా రాత నా కొడుకు రాత గిట్ట రాసిండు దేవుడు. ఏ ఆగే అత్త, అంత ఏదో మాట్లాడుతావు. బాగా పోయి నేను ఒక్కదాన్ని వదిలేసి. ఏమో బిడ్డ, పొద్దుగాల కిరాయి ఎత్త వేయండు, ఇది వరకు ఇంటికి రాలేదు. నువ్వు గిట్లా చెప్తేనేవే అక్క, నేను అల్లునితో మాట్లాడి నిన్ను నల్లుని ఇంటికి పట్టుకోపోతా. మొన్ననే అతికిచ్చి మళ్ళా పంచర్ అయింది. శ్రీకాంత్ అన్న, ఎక్కడి దాకా వచ్చినావు అన్న? నేను టైర్ ఇప్పిన ఆల్రెడీ. తమ్ముడు 2 నిమిషాలంటే టైర్ తీసుకుని వస్తాను. సరే సరే అన్న, తొందరరా. ఏందనేది ఊకే పంక్చర్ అవడైనారా? ఏం చెప్పాలన్నా, నా గాసారమే గట్లున్నది. ఆ గిరిగిరి పైసలు కట్టపోయినావురా, వాంతో లొల్లేంది? ఆ అన్నకు నాకు లొల్లేం లేదన్న, కాకపోతే పైసలు టైంకి అంతలేవు అంతే. చెప్పిన ఏదో ఒకటి సెట్ చేసిన ఇవ్వాలి. ఆయన దగ్గర మాట ఎందుకు పోగొట్టుకుంటారు? ఆ టైంకి కట్టరాదు. మనకి ఏమైనా పైసలు కావాలంటే ఆననే కదరా మనకి ఇచ్చేది. నేను కడతా అన్నా, నువ్వు కట్టావా మరి? మొన్న రోడ్డు మీద పోతాను టాపిండ్రా, నాకు ఇజ్జత్ అనిపించింది, మొన్ననే కట్టేసిన చిట్టి పైసలు ఎత్తి. నేను కూడా మహిళా సంఘం షిట్ ఎత్తి పైసలు కట్టాలన్నా, ఇంకొక 10,000 అడగాలి ఇక. మళ్ళీ ఎందుకు నా 10,000 నీకు? చెప్తా కానీ దించుదాం పట్టన్న, ఫిట్టింగ్ అయిపోయాను. ఓకే అన్న. ఏం చెప్పాలన్న, అమ్మకి నైట్ లో బీపీ వచ్చి అంత ఆగమాగం చేసింది. ఎండలకు మనమే తట్టుకుంటలేము, ముసలిలేని తట్టుకుంటారా? హాస్పిటల్ చూపించపోయినావురా? నైట్ మా దోస్తుగాడు మహేష్ గారిని పోయి హాస్పిటల్లో ఉంచడం అన్న, ప్రస్తుతానికైతే మంచిగా ఉన్నది. అరే సాగర్, నువ్వు ఆటో అమ్మినావు, ఆటో ఎందుకు అమ్మినావురా? ఏం చెప్పాలన్నా, నా మరదలకి ఆటో దోడు నచ్చక జాబ్ చేసిన, ఆ జాబ్ కూడా నచ్చక మళ్ళీ ఆటో తీసుకున్నా. అట్లా 20,000 మునిగినా నేను మళ్ళా. ఈ ఆటో తోలితే ఏమవుతుందిరా? ఏదన్నా జాబ్ చేసుకో, ఇది అమ్మి. నాకు ఆ జాబులు గీబులు నచ్చాయన్న, మళ్ళీ ఆటో నడుపుకుంటా, కారు కొనుక్కుంటా, ట్రావెల్స్ ఇట్లా పెట్టి అవే నడిపించుకుంటా. సరే తమ్ముడు, ఏ పని చేసినా మంచిగా చేసుకో. ఓకే అన్న, నాకు ఈ టెన్షన్లు ఏం లేవు కానీ నా మరదల గురించే టెన్షన్ అన్న. మరదల గురించి టెన్షన్ ఎందుకురా? మేము లేవారా? నిన్ను కాదని వేరేటోళ్ళకి తూకుంటామరా? మేము లేవురా? నా మామదే ఉన్నదన్న, నా మామ దగ్గర ఏం లేదు, అంతా నా మరదల దగ్గరనే ఉన్నది. మొన్న సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చి పెళ్లి చూపులో చూసిపోయిళ్ళు. వాళ్ళు వచ్చి చూస్తా అంటే ఏం చేసినావురా? మాకు చెప్పావా? ఏం చెప్పాలన్నా, నా మరదలు చిన్న పోరు లెక్క, నేను చత్తా ఇస్తా అని నన్నే బేరిస్తానన్న. నీ అంత మంచోడు దొరుకుతారా అరా మీ మరదలకు? నువ్వేం బాధపడకురా, ఎట్లా రాసి పెట్టుంటే అట్లా జరుగుతుంది. ఏమో అన్న, ఇటు మామ టెన్షన్, ఇటు నా మరదల టెన్షన్, ఇటు అప్పుల టెన్షన్, నాకు ఏం చేయాలనో అర్థమైతలే అన్న. అసలు ఏం చెప్దాం రా తమ్ముడు, మన ఆటోల పరిస్థితి మంచిగా లేదు. అరే కిరాయాడు ఫోన్ చేస్తాను రా. అన్న అత్తాను ఒక 5 నిమిషాలు ఉంటా.
తమ్ముడు నాకు కిరాయి అన్నది నేను పోయేస్తాను. సరే అన్న, నా టైర్ సాయంత్రం అతికించుకొని నీ టైర్ తీసుకొని వచ్చి నీకు ఇత్తిగా. సరే తమ్ముడు, మెల్లగా ఈ సాయంత్రం వరకు. ఓకే అన్న. ఎడిపోతున్నాయి బాపు? ఆ రాజయ్య దగ్గరికి పోతాను బిడ్డ, దేవుణ్ణి అడిచుకరానికి. మనకెందుకు ఇట్లా అవుతుందో. అయినా ఈ రోజులలో ఇంకా నమ్మడం ఏంటి బాపు? హాస్పిటల్ చూపిస్తాను కదా, సపరేట్ ఇంట్లో పో నువ్వు. మీ చదువుకున్న వాళ్ళ నమ్మకాలు మీ, మా నమ్మకాలు మా, ఎవలే వాళ్ళకు ఉంటాయి బిడ్డ. ఇప్పుడు ఏమైంది బాబు? నాకు మంచి జాబ్ సంబంధం వచ్చే, నీకు కూడా మంచిగా అయింది, నా రోజులు అత్త కూడా మంచిగా అవుతుంది. అన్ని మూఢనమ్మకాలు నమ్ముతావు ఇంకా? ఏడ మంచి అవుతుంది బిడ్డ. అల్లు నేను చేసుకుంటా అన్నాడా? అనలేదు. ఆరాందితోనే గిట్లా అవుతుంది కావచ్చు అక్కకు. నువ్వు మళ్ళీ దీన్ని తీసుకో బావతో ఎందుకు లింక్ పెడుతున్నావు? ఆయన చేసుకొని ఇష్టం లేదని చెప్పిండు కదా, వదిలేయి. అట్లా కాదు బిడ్డ, నీది సాగర్ బావ పెళ్ళి అయితే మాకు ఏ రందు ఉండదు కదా బిడ్డ. నువ్వు పట్నం పోతే ఏడుంటానో ఎట్లుంటానో మాకు తెలియదు కదా బిడ్డ. నువ్వు ఏడుంటే మంచిగా మా కళ్ళ ముందు మెదలవా? బాపు సాగర్ బావ నన్ను చేసుకుని అన్నాడు, సాగర్ బావకి అంత ఉంటే నాకెంత ఉండాలా? ఇప్పుడు నేను చేసుకుంటానా? నేను చేసుకున్నా. నేను చూసినావా బిడ్డ మనకి ఎందుకు ఇట్లా అవుతానో? ఎవరి కాళ్ళు మన ఇంటి మీద పడ్డావు బిడ్డ. నేను అందుకే పోయి అడిగించుకొని వస్తా అంటానా. నీ ఇష్టం బాపు, నువ్వేమన్నా చేసుకో. నేనైతే సాగర్ బావని అస్సలు చేసుకున్నా, రాజునే చేసుకుంటా. నువ్వు గట్లా అనకు బిడ్డ, ఎంతైనా నా అల్లుడు కదా. మళ్ళీ ఒకసారి అడిగి చూస్తా, ఎట్లనో అట్లా బావ నొప్పిస్తా. ఇక మీ పెళ్లి చేసినా అంటే మా రంది వస్తుంది. ఇక నీ ఇష్టం బాపు, నువ్వు చెప్తే విన్నప్పుడు నేనేం చేస్తా. హలో అల్లుడు, ఎక్కడో? ఇప్పుడే కిరాయి పోయి వచ్చినా మామ. ఒకసారి ఇంటికి రా అల్లుడు, నీతో మాట్లాడే పని ఉన్నది. ఎందుకు మామ? ఏం మాట్లాడాలి చెప్పరాదు ఏంటిదో? నీ బాంచన్ అల్లుడు, ఒకసారి ఇంటికి రా. మంచోది కాదు మా అల్లుడు. బాంచని గించని ఎందుకు అంటాను మామ? నీ అత్త నాకు. సరే అల్లుడు, తొందరరా మరి. సరే మామ. బిడ్డ అల్లుని ఫోన్ చేసిన అత్త అన్నాడు. నేను ఏదో రకంగా అడిగి ఒప్పించుకుంటా, నువ్వేం మాట్లాడకు సరేనా? నీ ఇష్టం బాపిదా. ఏంది మామ అర్జెంట్గా ఫోన్ చేసి రమ్మన్నావు మాట్లాడాలని? అక్క ఎట్లున్నది అల్లుడు? మంచిగా ఉన్నదా? డాక్టర్ ఏమంటాను? ఓకే మామ, మంచిగా ఉన్నది. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత హాస్పిటల్ తీసుకుపోవాలి. ఇక ఏదో మాట్లాడాలని పిలిచినావు, ఏందో చెప్పు మామ. నాకు కిరాయి నేను పోవాలి. ఆ రాజు వాళ్ళేమో ఫోన్ చేస్తాను వరపూజ కోసం, నువ్వేమో ఏం చెప్తలేవు. ఎట్లా అల్లుడు? నీకు ఆల్రెడీ చెప్పినా కదా మామ, ఇక రాజుకే ఇచ్చి పెళ్లి అయ్యి. అల్లుడు ఉన్న ముచ్చట చెప్తానా? నా బిడ్డను బయటకి ఇచ్చుడు ఇష్టం లేదు అల్లుడు. దండం పెడతా అల్లుడు, నా బిడ్డను చేసుకో. ఏంది మామ గిట్లా మాట్లాడతాను? నువ్వు నాకు దండం పెట్టుడేంది? అల్లుడు బాన్సన్ అల్లుడు, నీకేం తక్కువ చేసినా నా బిడ్డను చేసుకో అల్లుడు. మామ ప్లీజ్ మామ, నా బాధ ఎవరు చెప్పాలో నాకు అర్థమైతలేదు. నీకే దండం పెడితే ముచ్చట వదిలే మామ నువ్వు. అల్లుడు ఎందుకు ఇట్లా చేస్తాను అల్లుడు? బిడ్డ నువ్వన్నా చెప్పు బిడ్డ అల్లునికి. ఎందుకు బావ గంత బతిమలాడించుకుంటాను? బాబు గంతగానో బతిమలాడుతున్నా, నీకు జాలి లేదా? అనిత అసలు నా పరిస్థితే మంచి లేదు, అన్ని అప్పులైనా. ఇప్పుడు నా ఆటో కూడా చక్కగా నడతలేదు, నాకేం చేయాలనో అర్థమైతలేదు. అమ్మ కూడా మంచి లేదు ఇప్పుడు. అల్లుడు నువ్వెందుకు ఊకే ఆటోలు అప్పుడు అని రంది పడతాను? నా ఆస్తి మొత్తం నీకే తప్పు. మామ నేను నీ ఆస్తి మీద ఆశపడేది ఉంటే నేను ఎప్పుడూ అనితను పెళ్లి చేసుకుంటున్నాను. నేను నా కష్టం మీద నిలబడతా మామ. నీ దండం పెడతా అల్లుడు, నీ కాలు మొక్తా అల్లుడు, నా బిడ్డను చేసుకో. సరే మామ, నేను ఆలోచించి చెప్తా నీకు. సరే మామ, నేను కిరాయి వేయత్తిగా. ఏంది మా బావ ఆలోచించుకొని చెప్తా అంటాడు? కొంపేసి నన్ను పెళ్లి చేసుకుంటాడు అయింది. వామ్మో బాబు, అత్తొక్కతో ఉంది కదా, ఇంట్లో పోయి చూసి వస్తాం.
బావా నువ్వు ఆటో. ఎందుకే ఏమైంది? ఫస్ట్ ఆటో పక్క కాపు. ఏంది చెప్పు, మళ్ళీ నా ఆటో ఎందుకు ఎక్కినావు నువ్వు? ఏంది బావా బాబుతో ఆలోచించుకొని చెప్తా అంటున్నావు? కొంపదీసి పెళ్లి చేసుకుంటా అని చెప్తావా? మరి నేనేం చేయాలి? నాకు మామ సంతోషమే ముఖ్యం. మామ నా చేతులు కాలు పట్టుకొని బతిలాడుతాను, నేనేం చేయాలి ఇప్పుడు? బావా మా బాపు గంతే అట్లనే బతిమలాడతాడు. నా పెళ్లి చేసినాక అన్ని మర్చిపోతాడు. నువ్వు మంచిగా పెళ్లి చేసుకుని హైదరాబాద్ కూడా మేమంతో సంతోషంగా ఉంటావే. కాకపోతే ఇక్కడ ఊర్లో తెల్లారితే మామ నేను ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటాం. ఇప్పుడు నీ వల్ల మామకు నేను దూరం అయితే మా అమ్మ దూరం అవుతుంది. నువ్వేంది బావా అంత వెనకటోళ్ళు లెక్క మాట్లాడతావు? 4 రోజులు అయితే పెళ్ళి అయితే మీరు కలుస్తారు కదా. నా పెళ్ళయ్యే వరకు మీరు లొల్లి పెట్టుకుంటారు, ఏం చేసుకుంటారో మీ ఇష్టం. కానీ నా పెళ్ళైనంత వరకు మీరు సైలెంట్గా ఉండాలి. ఆహా, నీ సంతోషం కోసం నువ్వు మంచి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు, నీ స్వార్థం కోసం నీ లొల్లులు పెట్టుకోవాలి ఇక్కడ. ఇదంతా కాదే, నేను చక్కగా పోయి మామకు ఉన్నది ఉన్నట్టు చెప్తా, ఆ తర్వాత మామ ఏదంటే అదే ఇక. అవునా బావా? సరే పోయి బాబుతో చెప్పు. సాయంత్రం నువ్వు వచ్చేటప్పుడు అత్తకు మందులు తీసుకొస్తావు కదా, అప్పుడు నాకు కొంచెం పాయిజన్ తీసుకోరా, తాగి చేస్తా. ఏందే సత్తా అని బెదిరిస్తాను? మీ బాపు కంటే నువ్వు ఎంత ఇష్టమే. నువ్వు లేకుండా మామ ఒక్కరోజైనా ఉండగలుగుతాడానే? అదంతా వదిలిపెట్టే. ఇప్పుడు నేను నా ప్రాణం కంటే ఎక్కువ నేను ప్రేమిస్తాను కాదే. ఇటు నా ప్రేమ అద్దంటాను, పాపం మా అమ్మ నేను కోడల కంటే కాకుండా బిడ్డ లెక్క చూసుకుంటది కాదే. ఇటు కన్న తండ్రి ప్రేమను అద్దంటావు, నా ప్రేమను అద్దంటావు, మా అమ్మ ప్రేమను అద్దంటావు. వీళ్ళందరినీ బాధ పెట్టి నువ్వేం సాధించుతావు అసలు? బా ఏం తెలియదు బావా, నేను నిన్ను చేసుకోనంటే మొత్తం ఫ్యామిలీకి లింక్ పెడుతున్నావు కదా. పెళ్ళంటే బొమ్మలాట అనుకుంటాను అనే. పెద్దలు ఇటేడు తరాలు అటేడు తరాలు చూసి పెళ్లి చేస్తారు. అది ఒక్కరోజు 2 రోజులతో అయిపోయేది కాదే. పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట. సినిమా డైలాగ్ బాగానే చెప్తున్నావు బావా, కానీ మాటలు చెప్పినంత ఈజీ కాదు జీవితం అంటే. ఈ రోజులల్లా డబ్బు లేని ఏం కాదు. అయినా నీలాంటి దానికి ఎంత చెప్పినా వేస్టే. అత్త బతికుంటే నీకు తెలుసు, మామ నిన్ను గారభంగా పెంచిండు. బావా ఈ కాలంలో ఆడపిల్లలందరూ నా లెక్కనే ఉన్నారు బావా. ఒక్కసారి నువ్వు ఈ ఊరిని ఆటను వదిలేసి బయట ప్రపంచానికి వెళ్ళి చూడు, నీకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? కన్నా తల్లిదండ్రులను వదిలేసి, ప్రేమించిన వదిలేసి, అందరిని వదిలేసి ఎక్కడో పోయి బతకడమానే? ఏ ఊక బావా ఇవన్నీ చెప్పకు. నీకు ఎంత చెప్పినా చెవిటోని ముందట శంఖ ముందట అవుతుంది. నీకు అస్సలు అర్థమవుతుంది ఎంత చెప్పినా. నాది పక్కన పెట్టే. నువ్వు పెద్ద పెద్ద చదువులు చదివిను, ఆ చదువు ఎందుకే నువ్వు చదివి? మా అందరి బాధ నీకు అర్థమైతలే అనే. నీకు కూడా ఎంత చెప్పినా కూడా దున్నపోతు మీద వర్షం కూర్చున్నట్టేనే నువ్వు కూడా. ఏంటి ఏమన్నా దున్నపోతుపై వర్షం పడ్డట? నేను దున్నపోతున్నా, మరి ఆ దున్నపోతు నన్ను పెళ్లి చేసుకుంటాను వద్దోపై. కానీ నువ్వు ఒక చదువుకున్న దాని లెక్క అమ్మాయి లెక్క మాట్లాడుతున్నావానే. కానీ నీ లెక్క కాదే. ఆటో ఎక్కు, పోయి ఇంటికాడ దింపుతా నేను. తెచ్చి నన్ను ఇంత మాట అన్నాక మళ్ళీ నీ ఆటో ఎక్కుతారా? నా కాళ్ళు నేను పోతలే. ఎందుకు నా దగ్గరకు వచ్చి ఆపుతాను? నేను ఎక్కడని చెప్పినా పో. మామతోని నిన్ను పెళ్లి చేసుకోనని చెప్తుందా ఎక్కిగా. నువ్వు గనుక మాట తప్పి బాపుతో చేసుకుంటాను అన్నావు అనుకో, చెప్పినా కదా పాయిజన్ తీసుకుంటా. నీలాంటి వాళ్ళు నేను మస్తు మంది చూసినా కానీ నువ్వు వాళ్ళని చంపేదానే కానీ సచ్చేదాన్ని కాదు. ఆటో ఎక్కి తీసుకుపోతా. ఇగో ఎప్పుడు వచ్చింది? హాయ్ రాజేష్ అన్న. హాయ్ తన్వి, హైదరాబాద్ కందులు ఎప్పుడు వచ్చినావురా? నిన్న వాళ్ళ మార్నింగ్ వచ్చినానయ్య. అవునా తన్వి, మీ ఎగ్జామ్స్ అయిపోయినాయా? అయిపోయినాయి అన్నయ్య, మాకు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. అవునా తన్వి, మాకు కూడా ఇవాళ ఎగ్జామ్స్ అయిపోయినాయి. సూపర్ అన్నయ్య, ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తం నేను మన ఊర్లోనే ఉంటా. ఇంకేం తన్వి, ఊరంతా తిరుగుకున్నా మస్తు ఎంజాయ్ చేద్దాం పా. ఓకే అన్నయ్య. నీకు ఈతకాలంటే మస్తు ఇష్టం కదా తన్వి, తలలో ఈతకాలు ఎంపుకొచ్చుకుందాం పా. వా ఈత పండ్లా? ఓకే అన్నయ్య. మమ్మీ ఫోన్ ఇక్కడ పెడుతున్నా. అమ్మా గోళీలు వేసుకున్నావానే? వేసుకున్న బిడ్డ అని తెచ్చింది. అట్లా కాదు బావా, అత్త నీ పరిస్థితులు వదిలిపెట్టి ఎక్కడ పోయినావు నువ్వు? కిరాయి ఉంటే వచ్చిన ఇప్పుడే. సరే కానీ అత్తకు టాబ్లెట్స్ అయిపోయినాయి, సాయంత్రం వచ్చినప్పుడు తీసుకురా.
ఎడిపోతున్నావు బావా? ఏంది బాబా టాబ్లెట్ తీసుకురమ్మని ఇంట్లోకి వెళ్ళొచ్చినావు? ఏంది బాబా ఏం మాట్లాడతలేవు నువ్వు? ఏం చెప్పాలనే, అమ్మకు మొన్ననే మంచిగా లేకపోతే ఆ గిరిగిరి అన్న దగ్గర మళ్ళీ అప్పు తీసుకొని వచ్చిన. ఇప్పుడు మందులు ఇచ్చేందుకు ₹1 కూడా లేవు నా దగ్గర. చూసినా బావా, ఇప్పుడు అర్థమైందా నీకు డబ్బు విలువ? నేను సాయంత్రం బాపుని అడిగి తెస్తలే, నువ్వేం బాధపడకు. ఎందుకు బాధపడుతున్నావు బావా? డబ్బులు నేను ఇస్తాను కదా, ఇంటికి పోదాందా, నువ్వు కూల్గా. డబ్బుల గురించి కాదే నా బాధ, అసలు ఏంది నా జీవితం అంత ఇట్లయితాంది. బావా నువ్వు అటు ఇటు పోయి మళ్ళీ నా పెళ్లి కాడికి వస్తానో నాకు అర్థమైంది. పా ఇంటికి పోదాం, అత్త ఒక్కతే ఉంది. అట్లా కాదే, నేను నార్మల్గానే అంటానే. అసలు ఏంది నా జీవితం ఇట్లయితాంది. ఇటు మా అమ్మ ఆరోగ్యం మంచిగా ఉంటలేదు, ఇటు నువ్వు నన్ను ప్రేమించలేవు, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించడం నువ్వు నన్ను పట్టించుకుంటలేవు. అసలు ఏంది నా జీవితం అంత ఇట్లయితాంది. నాకు ఏది కావాలన్నా దగ్గర దాకా వచ్చి మళ్ళీ దూరం అయిపోతానే. ఏంది బావా ఇంతగానో బాధపడుతున్నావు, ఇంత ఎమోషనల్ అవుతున్నావు? అసలు ఎప్పుడు చూడలే బావా నేను ఇట్లా. మరి ఎన్ని రోజులు అని చెప్పి నేను కుమిలిపోవాలి, నా వల్ల అయితలేదు. అసలు నేను కష్టపడి అప్పు చేసి మరి ఆటో కొనుక్కొని నడుపుకుంటా అంటే లోకమంతా నన్ను చులకనగా చూస్తుంది. నేనేమన్నా లంగపని దొంగ పని చేసి ఏమన్నా పొట్టగొట్టి లక్షలు సంపాదిస్తాను నాన్న? నేనేమన్నా నా కష్టం మీద నేను ఆటో నడిపి 10కి 10 పోగేసి సంపాదించుతానే. ఇప్పుడు ఎందుకంత బాధపడుతున్నావు బావా? ఎవరో అన్న మాటలు నువ్వెందుకంత ఎమోషనల్ అవుతున్నావు? ఎవరో అంటే నాకేం బాధ లేదే, కానీ నువ్వు కూడా నన్ను కాదే నా సాఫ్ట్వేర్ ఎందుకు చేసుకుంటానవే? నీ ఆటో నడుపుతానని చెప్పే కదా. బావా నువ్వు మళ్ళీ పెళ్లి మ్యాటర్ని తీస్తున్నావే. నువ్వు నాకు బావ అవుతావు, నువ్వు నా ఫ్యామిలీ ఒక పర్సన్ కాబట్టి నువ్వు బాధపడుతున్నా తట్టుకోలేక రియాక్ట్ అవుతున్నా అంతే. సరే బావా, నువ్వు ఎంతసేపు ఏడుస్తావు అంతసేపు ఏడు, నీ బాధ అంతా తీరినాక ఇంటికి పోదాం. బావా గిట్ల ఏడవడం వల్ల నీ బాధ ఏమైనా తీరుతుందా? అని తీరుతుందంటే చెప్పు, ఎంతసేపు పెడితే అంతసేపు ఏడు. ఏడు పాప బావా, ఇంటికి పోదాం, అత్త మొక్కతే ఉన్నది ఇంట్లో. అట్లా కాదే, మొన్నట్లా అమ్మకి అట్లా అయితే నాకు ఎంత భయమైందో తెలుసా. ఒకవేళ అమ్మకి ఏమన్నా అయితే నా పరిస్థితి ఎట్లనే, నాకు ఎవరు ఉన్నారు? ఏంది బావా నువ్వు కూడా మా బాపు లెక్క నుట్టిగానే భయపడతావు? ఏమైతే చెప్పు, ఏం కాదు, ఏడు పాప ఫస్ట్. చిన్నప్పటి నుంచి అన్ని మా కష్టాలేనే. చిన్నప్పుడే మా నాన్న చనిపోతే మా అమ్మ నన్ను మస్తు కష్టపడి సాధిందే. మా అమ్మ చేసే కష్టం నేను చూడలేక చిన్నప్పటి నుంచి అదో పని ఇదో పని చేసుకుంటా 10వ తరగతి వరకే చదువుకొని ఆటో కొనుక్కొని ఇప్పుడు ఆటో నడుపుకోవాల్సి వస్తుంది. నేను అనిత, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమని రెండేనే, ఒకటి మా అమ్మ, 2 నువ్వు. ఇప్పుడు మా అమ్మకు ఆరోగ్యం మంచిగా ఉంటలేదు, ఇప్పుడు నువ్వు వేరేటోని పెళ్లి చేసుకుంటాను. ఏం చేయాలో అర్థమైంది. బావా నువ్వు అట్లేం బాధపడకు, అత్తకేం కాదు, నేను ఎటు పోను, నువ్వు బాధపడకావు. అసలు నన్ను వదిలి వెళ్ళిపోనంటే అసలు దానికి అర్థం ఏంటిదే? అర్థాలు నానార్థాలు పరమార్థాలు ఎందుకు బావా ఇవన్నీ? ఇంటికి పోదాం, అత్త ఒకతే ఉంది. అట్లా కాదే అనిత, నువ్వు లేకుండా అయితే నేను బతకలేనే. నువ్వు వేరేటోని పెళ్లి చేసుకుంటే మాత్రం నేను తట్టుకోలేను అసలు. ఇక నా బాధ అర్థం చేసుకో అనిత, ప్లీజ్. విడం పెట్టున్నది, బిడ్డ మళ్ళా అక్క దగ్గరికే పోయినట్టున్నది. ఇలా ఏదో ఒకటి తేలాలి, చేసుకుంటానా నా బిడ్డని చేసుకుంటాడు, లేకుంటే వాళ్ళకి మాకు మాటలే ఉండద్దు. ఏంది అమ్మకి బయట కూర్చున్నావు, లోపల పడుకోపోయినవే? ఏం చేయాలి బిడ్డ, కరెంటు బిల్లు కట్టక కత్తిరించుకపోయింది బిడ్డ, అందుకే బయట కూర్చున్నా. అమ్మ నేను 2 రోజుల కడతా అని చెప్పినా కాదు, ఎట్లా కట్ చేసుకోండి వాడు అసలు? బావా నువ్వు అన్ని పీకర్ మీద తెచ్చుకుంటావు, బాపు నాడు డబ్బులు ఇచ్చి కదా, నన్ను అడిగిన ఇచ్చేదాన్ని కదా. అనితవా సాయంత్రం వేసుకునే గోలు వేసుకోవాలి బిడ్డ, తీసుకురాపో. రామమ్మ కూర్చో. నేను కూర్చోనికి రాలే అల్లుడు, నా బిడ్డ ఏది? బిడ్డ అంటావా? తమ్ముడు ఏమైంది నీకు? గత కోపం మీద వచ్చినావు తమ్మి?
కోపం ఉండదా అనే అక్క ఎందుకున్నా చెప్పు అల్లుడిని కాల్ముక్త దండం పెడతా అన్న ఆయన నా బిడ్డను చేసుకొని అన్నాడు. కొడుక ఎందుకు మామని బతలాడించుకుంటానో మర్దాలు చేసుకుంటున్నాను చెప్పారు అది వానికి. అమ్మా నీకేం తెలియదు, నువ్వు కొద్దిసేపు సప్పుడే కూకోవే. నీకేం తెలుసా అల్లుడు? నీకు అన్ని తెలుసా? చెప్పు ఏం తెలుసు నీకు? మామ అంతా మీ ఇష్టమేనా మామ? నా ఇష్టంతో మీకు అవసరం లేదా? నాకు అనితం చేసుకుంటే ఇష్టం లేదు, దానికి నాకు సెట్ కాదు అంతే. ఇక ఇప్పుడు నాకేమైంది? నాకేం తక్కువైంది అల్లుడు? నా బిడ్డకేం తక్కువైంది? నా బిడ్డ కంటే మంచి అమ్మాయి దొరుకుతుందా నీకు? నా ఆస్తి అంతా రాసిస్తాను కదా, గట్ల వాళ్ళని ఇస్తారా నీకు? అంటే మామ నీ బిడ్డ అందంగా అని చెప్పి నీకు ఆస్తున్నా అని చెప్పి నీ పెళ్లి చేసుకోవాలా? అంటే నా ఇష్టంతో మీకు సంబంధం లేదా? సరే అల్లుడు చేసుకొని అంటాను, అది నీ ఇష్టం. ఎందుకు చేసుకుంటావో నాకు సమాధానం చెప్పు. ఇక్కడ అక్కున్నగా అక్కముంగంటే చెప్పు, నాకు ఏదో ఒకటి తేలాలి ఇప్పుడు. అరే సాగరు ఎందుకు బతలాడించుకుంటాను మా తమ్ముతోటి? నీకు అనిత అంటే ఇష్టమే కాదురా. నీ అమ్మ నాకు ఇంట్లుంటే పిచ్చిలే తాను ఏదైనా పోతే పోవే. నువ్వేదో చెప్పి ఇడికెళ్ళి తప్పించుకొని పోదామని చూడకల్లుడు, నాకు ఇవాళ ఏదో ఒకటి తేలాలి. అంతా వాళ్ళు ఎందుకు వేసుకొని అంటాను? నువ్వు అదొక్కటి చెప్పు నాకు. బాపు ఎందుకే గంత సీరియస్ అవుతాను? బాగా చేసుకొని అన్నాడుగా, వదిలే. ఎందుకు చేసుకోడు బిడ్డ? ఇవాళ ఏదో ఒకటి తేలాలి నాకు. ఎందుకు అట్లా అరుస్తున్నా బాపు? బిడ్డ అల్లుడు నిన్ను చేసుకొని అన్నప్పుడే ఆయన నన్ను దూరం పెడతానని అర్థమైంది నాకు. ఇక నువ్వు ఈ ఇంటి ముఖాన్ని రాకు బిడ్డ. ఎందుకు తమ్ముడు గట్లా అంటాను? నా కోడలు నా ఇంటికి రాకుండా ఉంటుందా? కోడలు ఎక్కడిదే కోడలు? అల్లుడు నా మాట వింటాడా? అల్లుడు వేసుకుంటాడని ఎట్లా పంపించాలి? మామ నువ్వెందుకు అట్లా కోపంగా మాట్లాడుతానే? నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? ఇక నా బిడ్డని చేసుకుంటా అని చెప్పు. ఇప్పుడే నీ కాలుగాడి నా నెత్తిలో పోసుకుంటా. బిడ్డ నువ్వు దావే బిడ్డ. ఇక మన ఇంటి మనం మోందా? నువ్వు ఆగు బాపు, ఎందుకంత కోప్పడతాను? అత్తకి అసలే ఆరోగ్యం బాగాలేదు. మనకు అత్త లేరు, బావలేరు, ఎవ్వరు లేరు. దా మన ఇంటి మనం మోందా? తమ్ముడా గంతగానం ఎందుకు తొందరపడతావు తమ్ముడా? తమ్ముడు లేడు, తమ్ముడు ఈ రోజుతోనే చచ్చిండు అనుకో. అరే సాగరు ఎందుకురా ఇట్లా చేస్తాను? అంతా చేసుకుంటున్నాను చెప్పరా? అదే మా తమ్ముడు గట్లా అంటాడు. ఆగు బాపు, అరే ఆగు ఎందుకు ఉరుకుతావు? ఆగు. ఎందుకురా సాగరు నువ్వు అనిత అంటే ఇష్టమే కాదురా, నువ్వు ఎందుకు చేసుకుంటలేవురా నువ్వు? ఏం చెప్పాలి అమ్మా? నేను దాన్ని పెళ్లి చేసుకుంటా అని మామతో చెప్తే అది ఊరేసుకొని చచ్చిపోతా అంటది. నాకు ఏం చేయాలో అర్థమైతలేదే. అయ్యో బిడ్డ అనిత గంత మాట అన్నదా? అరే నాతోటన్నా చెప్పపోతే మామతోటన్నా చెప్పపోతివి. నేను అట్లా చెప్తా అని చెప్పినా కూడా అది మళ్ళీ విషయం దాచి చెప్తా అని చెప్తాందే. అనిత నీ ముందు ఓ తీరుగా మాట్లాడుతుంది, మా ముందట ఓ తీరుగా మాట్లాడుతుంది. అరే గంత పెద్దదైందా అది? ఏం చేయాలి అమ్మా? అది దాన్ని చదువుకున్న తెలివితేటలు నా దగ్గర చూపిస్తాంది. ఇక నేనేం చేయాలి? ఏం కాదు బిడ్డ నువ్వేం బాధపడకు, నేను తమ్ముతో చెప్పి ఏదో ఒప్పిత్తది. ఇక పోయి కార్రెక్కల ముఖం కట్టుకొచ్చుకోపోరా చాయ్ పెడతా పోయి నేను.